నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, ఏవైతే లోకేష్ గారు రెడ్ బుక్ అంశం ఉన్నదో దానికి కుక్క కూడా భయపడదు అని మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండడం. సో 3 సంవత్సరాలు అయింది ఆయన పాదయాత్ర. లోకేష్ యువగలం పాదయాత్రకి 3 ఏళ్ళు అంటూ ఈరోజు పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. దాన్ని ఘనంగా చేశారు. ఆయన కూడా ఈరోజు వాళ్ళ పార్లమెంటరీ ఇది గ్రూప్ అని ఏదో శిక్షణ ఏదో పెట్టారు, అక్కడ కమిటీలు వేశారు. ఈ మధ్య పార్లమెంటరీ కమిటీల సమావేశంలో మాట్లాడారు. చాలా గట్టిగా కార్యకర్తలను ఉద్దేశిస్తూ తెలుగుదేశం పార్టీకి మీరే బ్యాక్ బోను. ఆయన ఒక మా డైలాగ్ కూడా వాడాడు. పార్టీ ఏమో సొంత ఇల్లు లాంటిది, ప్రభుత్వాలేమో అద్దె ఇల్లు లాంటివి అని. అంటే అద్దె ఇల్లు అప్పుడప్పుడు ఖాళీ చేయాల్సి వస్తుందని ప్రిపేర్ చేస్తున్నారా తెలియదు, కానీ పార్టీ ఏమో సొంత ఇల్లు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు సొంత పునాదిగా ఉంటారు, దీని మీద నిలబడాలి మనం గట్టిగా అనే మాట చెప్తూ ఆ క్రమంలోనే ఇంకో మాట కూడా అన్నారు. ఈ మాట ఎందుకు అన్నారంటే, అధికారంలో లేనప్పుడంతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా పోరాడతారు, పట్టుదలగా పోరాడతాం, కానీ అధికారంలోకి వచ్చాకేమో అలకలు పెరిగిపోతాయి, అలకలు పెరిగిపోవటం ఏమీ లాభం లేదంటే మనం గట్టిగా ఎదుర్కోవాలి దీన్ని అనే మాట ఆయన తన వాళ్లకు చెప్పే ప్రయత్నం గట్టిగా చేసినట్టున్నారు. రెండోది మీరు అన్నట్టు యువగళం దాని గురించి ఘనంగా వాళ్ళు జరుపుతున్నారు. 3 ఏళ్ళు అయిందని. అది అయిన తర్వాత చాలా సీనియర్ మంత్రులు వీళ్ళందరూ చెప్పటం మొన్ననే కదా, 3 రోజులు అయింది, పుట్టినరోజు 3-4 రోజులు అయింది. ఆ సందర్భంలో ఎన్టీఆర్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అందరూ ఆయన అభినందించడం ఇదంతా. నిన్న అయితే బొత్స సత్యనారాయణ కూడా ఆయనతో అట్ హోమ్, గవర్నర్ అట్ హోమ్ దగ్గర లోక్ భవన్ అంటున్నారు కదా, ఇప్పుడు ఇదివరకు రాజ్భవన్ అనేవాళ్ళు, లోక్ భవన్లో బొత్స కూడా వచ్చి ఇద్దరు మాట్లాడుకోవడం వెంటనే చూసారా మాట్లాడుతున్నారు అని. అంటే మరి బొత్స మీద పెంచాలని కొంతమంది కావచ్చు, లేకపోతే లోకేష్ ఏదో మెతగ్గా ఉన్నారని చెప్పడానికో చేశారు. అయితే ఎవరో డైలాగ్ కూడా వేశారు, ఏమంటే ఏంటన్నా సన్నబడ్డావు అంటే, సన్నబడ్డా కానీ ఫైటింగ్ స్పిరిట్ ఏం తగ్గలేదని బొత్స మాటగారు కదా. సో లోకేష్ మొత్తానికి లోకేష్ ఇస్ ఆన్ ది రైజ్, ఇంకా అందులో సందేహం ఏం లేదు. కొంతమంది ఏమో లోకేష్ బాగా పట్టు పెంచుకున్నాడు, పవన్ కళ్యాణ్ వెనకబడిపోయారు. లోకేష్కు పవన్ కళ్యాణ్కు మధ్యలో ఆ విధమైన పోలిక లేదు. పవన్ కళ్యాణ్ కొత్త వ్యూహంతో తను ఏదైనా వాళ్ళ పార్టీ వస్తే అది కూడా ఇంకా కొంత సమయం పట్టే వ్యవహారమే, కానీ ఇప్పటికిప్పుడు ఎక్కడ తెలుగుదేశం పార్టీకి జనసేనకు మధ్యలో ఎక్కడ ఇది లేదు, అసలు పోలికే లేదు. వాళ్ళ బలం కానీ వాళ్ళ పునాది కానీ ఇవన్నీ చూస్తే ఇంకా సహజంగా తెలుగుదేశం అన్నప్పుడు లోకేషే కదా. కాబట్టి లోకేష్ పవన్ కళ్యాణ్ గ్లామర్ విషయంలో పవన్ కళ్యాణ్కు ప్లస్ మార్కులు ఉండొచ్చేమో, కానీ వాస్తవమైన పునాది చూస్తే లోకేష్ను పవన్ కళ్యాణ్ మనం పోల్చడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. అందుకనే వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం ఎడం పెరిగినా మళ్ళీ కలిసి ఉన్నామనే సందేశం ఇవ్వడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు. డెఫినెట్గా దావోస్తో మొదలుపెట్టి మనం ఆ రోజు పట్టాభిషేకం అన్నాం, దావోస్ నుంచి ఇంకా ఆయన ప్రమోషన్ పెరుగుతుంది, కానీ అదేమీ తగ్గే దిశలో లేదు. అయితే లోకేష్ ఎదుర్కోవటం కోసం పెట్టిన రెడ్ బుక్ నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ, అంబటి రాంబాబు విడుదల రాజధాని మాజీ మంత్రులు ఈ జోగి రమేష్ను పలకరించడానికి వెళ్ళారు. ఆ పలకరించిన తర్వాత అక్కడ ఏదో అనుకుంటున్నాడు లోకేష్. రెడ్ బుక్కి ఎవరు భయపడతారు, రెడ్ బుక్కి ఇక్కడ కుక్క కూడా భయపడదు, ఇది వాళ్ళ హెడ్డింగ్. అదే నాకు గుర్తుండిపోయి చెప్తున్నాను నేను. లోకేష్కి ఇక్కడ ఎవరు భయపడరు, అరెస్టులు చేస్తే మా పార్టీ శ్రేణులంతా చెదిరిపోతాయని భ్రమపడుతున్నారు, కానీ వైసీపీలో ఎవరేం భయపడరు, వీటన్నిటి వల్ల మేము ఇంకా గట్టిపడతామనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. అది ఇక్కడ ఒక సమస్య ఏమొస్తుందంటే, టెర్రరైజ్ చేయడానికి భయపెట్టడానికి రెడ్ బుక్ తెచ్చారని అన్న తర్వాత భయపడడం అన్నది వేరే విషయం, కానీ దాని ఉద్దేశం అదే అని చెప్పుకుంటూ ఇంకా రెడ్ బుక్ ఎవరిని భయపెట్టకపోతే ఇంకా దాని గురించి ఎందుకు డిబేట్ చేస్తున్నట్టు. ఆఖరికి ఇప్పుడు కూటమిలో ఉన్న సుజనా చౌదరి లాంటి వాళ్ళు కూడా ఇటువంటి మంచిది కాదని చెప్తున్నారు కదా. అందుకని వైసీపీ మాటల్లో ముఖ్యంగా అంబటి రాంబాబు ఈ చెప్పిందని దీన్ని వాళ్ళు చెప్పడం. ఇప్పుడు జోగి రమేష్ కూడా మీకు గుర్తుంటే ఖచ్చితంగా ముఖాముఖి తలపడి ప్రత్యక్షంగా దాడి, ఇంటి మీద లేదా కుటుంబం మీద దాడికి కారణమైన వాళ్ళల్లో జోగి రమేష్ ఒకరన్న దాంతోనే వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అది జరిగింది. ఒక కేసులో అన్నదమ్ములు ఇద్దరిని పట్టుకున్నారు, వచ్చారు. సో జోగి రమేష్ను పలకరించి అక్కడ రెడ్ బుక్కి ఏమి భయపడమని చెప్పడం అంటే నిజంగా అంటే ఇంకా పెంచమని అంటున్నట్టా, లేకపోతే ఇది సరికాదని చెప్పదలుచుకున్నారా, మేం భయపడలేదని చెప్తున్నారో తెలీదు. ఎందుకంటే వైసీపీ మామూలు మీడియా మిత్రులు చెప్తుంటారు,
వైసీపీ తరఫున మాట్లాడే వాళ్ళు వీళ్ళు కొంతమంది మినహాయిస్తే ఎక్కువ మంది తగ్గుతున్నారు, ఎందుకైనా మంచిదని గ్యాప్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏ విషయంలో ఎంత స్పందించాలి కూడా, ఇప్పుడు ఉదాహరణకు విజయసాయిరెడ్డి చాలా ముఖ్యంగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఆయన దూరం అయిపోవడం, అలా ఉంచి అప్రూవర్గా మారనన్నాడు. జగన్కు విధేయత, జగన్ పట్ల గౌరవం అంటూనే మిగిలినవన్నీ మాట్లాడేస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, నిన్నే ఎవరు 99లో కూడా మాట్లాడుతున్నారు, ఐ థింక్ జూపూడి మావాడే కదా విజయసాయిరెడ్డి చెప్పిన దాంట్లో తప్పేముంది, కోటరీ అని అంటే కొంతమంది ఏమన్నా వాళ్ళు కోటరీగా ఏర్పడ్డారేమో, అలా కూటమిని విడగొట్టాలంటే అంటే విజయసాయిరెడ్డి అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశాక కూడా ఆయన మీద వైసీపీ ఇంతవరకు ఏమీ తీవ్ర స్పందన ఏం లేదు. అదే షర్మిల మీద వచ్చింది, మనం చూసాం ఎంత తీవ్రంగా స్పందన లేదు. ఒక వర్గం ఆయన కొద్దిగా అదే నేను చెప్తుంది. ఇప్పుడు ఈయన చెప్తున్నది కనుక మనం గమనిస్తే మీ డిబేట్లో మొన్నేమో పేరునని కూడా అంటున్నారు, ఆయనకే తెలియాలి, చాలా దగ్గరగా ఉన్న నెంబర్ 2 కదా, చాలా కాలం పాటు కోటరీ కదా. ఈ పద్ధతిలో నాకు తెలిసినంతలో వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా మీరు విజయసాయిరెడ్డితో ముఖాముఖి ఏమీ ఘర్షణ పడకండి, ఆయన మీద దాడి చేయకండి అని చెప్పినట్టు. అలా అని విజయసాయిరెడ్డిని మళ్ళీ వెనక్కి తీసుకుంటారనే అవకాశం ఏమీ కనిపించట్లా. ఎందుకు కానీ దూరం చేసుకోకూడదంటే ఏం జరుగుతుంది, దీనిభావం ఏమి తిరుమలేశ అన్నట్టుగా వైసీపీలో ఇది ఉంది. ఈ సమయంలో అనివార్యంగా చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ కంటే లోకేష్ ఎక్కువగా సెంటర్లోకి వస్తున్నాడు మళ్ళీ. బికాజ్ ఆయన రెడ్ బుక్ రైటర్ ఆయన కాబట్టి, రచయిత కాబట్టి రెడ్ బుక్ ఏం కాదు అని లోకేష్ను టార్గెట్ చేయటం, వీళ్ళేమో హైలైట్ చేయటం, వాళ్ళేమో టార్గెట్ చేయటం, ఈ రెండిటితో నడుస్తుంది చిన్నబాబు గారి వ్యవహారం. అది సార్ ఎన్టీఆర్ అలకలు కూడా అంటే ఆయన అదే పనిగా బహిరంగ చెప్పారంటే అంత అలకలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి. మరి అంతకుముందు నా యోగలం వీటన్నిటిలో అంత గట్టిగా ఫైట్ చేశారు, ఇప్పుడేమొచ్చింది, వచ్చినప్పటి నుంచి మీకు అలకలు అయితే మా కష్టం. ఈ అలకలు ఎవరి మీద అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న.